హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. చాలా చాలా బాగుండాలి. అందరికీ దేవుడి దీవెనలు గొప్పగా మీకు లభించాలి. ఇవాళ నేను మార్నింగ్ నుంచి షార్ట్ వీడియో అనేది పెట్టలేదు. నిన్న చేసిందే మీకు దాంట్లో ఒక వీడియో అనేది పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే ఎందుకు అలా జరిగింది అని అంటే కొన్ని కారణాల వల్ల హెల్త్ అనేది చాలా చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది. లేచి కూర్చోవడం అనేది విపరీతంగా ప్రాబ్లం ఉండింది. ఊపిరి కూడా తీసుకోవడం అనేది చాలా కష్టమైంది. కాకపోతే మెడిసిన్ తీసుకుందామంటే కూడా ఇవాళ డాక్టర్ గారు నాకు ఎవరైతే చూస్తారో డాక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నందువల్ల నేను మీకు అనేది పర్ఫెక్ట్గా వీడియోస్ అనేది పెట్టలేకపోయాను. దానికి క్షమించండి. ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ మీరు చాలాసార్లు చూసిండొచ్చు. జ్యోతిగాక వస్తే బాగుండు, మా మనసులో వ్యక్తి ఏమేమి అనుకుంటున్నారో ఆమె బాగా చెప్తారో ఈ పూట చెప్తే బాగుండు అని మీరు చాలా కంగారు పడిపోయి ఉండొచ్చు. ఇవాళ వచ్చేసి మీకు ముఖ్యంగా చెప్పాలంటే 7/7 పోర్టల్. 7/7 అంటే డే టు 7, మంత్ కూడా 7. ఈ 7/7 పోర్టల్ వచ్చినప్పుడు ట్విన్ ఫ్లేమ్ బంధంలో ఉన్న పవిత్రమైన ఆత్మలు ఒకరికి ఒకరు అనేది పుల్లింగ్ అనేది పుషింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆకర్షణీయంగా యూనివర్స్ అనేది ఎంత వద్దన్నా ఎంత కాదన్నా మీ డిఎం గారు మీ మనసులో వ్యక్తి, నేను పొద్దునుంచి మీకు వీడియోస్ పెట్టలేదు కదా, ఇప్పుడు చెప్తున్నా, మీ మనసులో వ్యక్తి మిమ్మల్ని పూర్తిగా కోరుకుంటారు. ఇవాళ చాలామందికి దీనిలో ప్యూర్ ట్విన్ ఫ్లేమ్స్ ఇంకా ఆత్మబంధం ఉన్న వాళ్ళకి కాళ్ళు లాగడం కానివ్వండి, కళ్ళు తిరగడం కానివ్వండి, రాత్రి కూడా నిద్ర రాదు. ఇవాళ క్రయింగ్ ఎనర్జీ అనేది విపరీతంగా ఉంటుంది. ఒకటేసారి ఎనర్జీ డౌన్ అయిపోతుంది, ఒకటేసారి ఎనర్జీ హై అయిపోతుంది. ఓకేనా? దీనికి మనము సామాన్యులము కాబట్టి తట్టుకునే శక్తిని ఇమ్మని మన ఇష్టమైన దేవుణ్ణి ఎవరైనా పర్లేదు. నేను చెప్తాను కదా, దీంట్లో అందరు క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి నేను అందరికీ చెప్తున్నాను. తెలుగు వాళ్ళకి ఎవరికి ఇష్టమైతే ఆ దేవుణ్ణి మొక్కొచ్చు. అంటే మన ముస్లిమ్స్ సోదరులు సోదరీమణులకి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రియమైన అల్లాని మొక్కొచ్చు. జీసస్ అయితే మనకి ఎప్పుడు తోడుగానే ఉంటారు. ఆయనని జీసస్ని ఎప్పుడైనా మీరు వేడుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇవాళ నైట్ మొత్తం క్రయింగ్ ఎనర్జీ ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, కాళ్ళు లాగుతూ ఉంటాయి, కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఫుడ్ అస్సలు పోదు, అనవసరమైన ఆలోచనలు, ఓవర్ థింకింగ్ అనేది విపరీతంగా ఉంటాయి. దయచేసి లేడీస్ అయితే ఉంటే, అంటే దీంట్లో ఈ బంధంలో ఎవరైతే మన డిఎఫ్ లేడీలో ఉంటే కనుక మీ ఆలోచన అధికమైన ఓవర్ థింకింగ్ అనే దానికి కళ్ళాలు వేసేసి పట్టుకొని గుంజి ఒక దగ్గర కూర్చోబెట్టే శక్తి మీ దగ్గర పెట్టుకోవాలి అని చెప్పేది నేను. చాలా విపరీతంగా ఉంటుంది 7/7 పోర్టల్ అనేది ఒక యూనివర్స్లో. ఇక్కడ ఏంటంటే మనము ఆల్రెడీ సోల్స్ అనేది స్వర్గంలో కాంటాక్ట్ చేసి ఈ సమయంలో ఇలా కలవాలి. మన మనుషులం ఏంటి మనకు ఆలోచిస్తామంటే ప్రాక్టికల్గా ఉంటాం కాబట్టి వీ కెన్ డూ ఎనీథింగ్ అని అనుకుంటాం. మనకు తెలియదు ఏంటంటే ఆల్రెడీ మనం రాసి పడేసి కింద పడేసిన వాళ్ళు ప్రతి నిమిషం ప్రతి సెకండు మనకి కౌంట్ అవుతూ ఉంటుంది అనేది మనకు తెలియదు ఆ విషయం. ఎప్పుడైతే మీరు ఇన్నర్ హీలింగ్లో అంటే మెడిటేషన్లో దిగినప్పుడు మీకు ఒక 6 months అయిన తర్వాత అర్థమైపోతుంది. 2-3 months ఇయర్స్ తర్వాత మీరు పూర్తిగా అర్థమైపోతుంది. అచ్చా, దిస్ ఈజ్ ద జర్నీ. అంటే ఇప్పుడు ఎట్లా అంటే మనము ఈ జర్నీలో ఉన్నది యూనివర్స్తోని మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇది ఆల్రెడీ అన్నీ నిర్ణయించబడిన తర్వాత మనము వచ్చి ఆలోచిస్తున్నాము అనే దాని అర్థం. అంతే. మనం అనుకుంటూ ఉంటాం, ఇది చేస్తాం అది చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం. ఇది ఒకటి నేను ఇక్కడ ఇటు నుంచి ఇటు జరపాలన్నా కానీ ఇది ఆల్రెడీ రాసిపెట్టి ఉంటుంది అనమాట. ఆల్రెడీ రాసిపెట్టే ఉంటుంది. అట్లా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఇంకా అది మనకి ముఖ్యం ఈ జర్నీలో ఉన్న వాళ్ళకి. నువ్వు ఇంతసేపు ఏడవాలి, నువ్వు ఇంతసేపు తడపాయించాలి, ఇంతసేపు నువ్వు డిఎంకి కూడా ఉంటుంది అనమాట. నువ్వు ఇంతసేపు ఆమెను సతాయించాలి, ఆయనను సతాయించాలి, తర్వాత నీ పని చేసుకోవాలి. నువ్వు కొంచెం ఆమె సేపు ఇంకా ఎక్కువ ఆలోచించడం అంటే నీకు ఉంటుంది ఒక మొట్టకాయ అనేది
గాడ్ ఆల్రెడీ నిర్ణయించేసి మన కింద పడేస్తారు. మనం ప్రాక్టికల్గా ప్రతిదీ చేతులతో తాగి కాళ్ళతో నడిచి ఏదైనా మనం ఇష్టంగా వండుకొని తినడం అవన్నిటితో మనం ఏమనుకుంటామంటే వీ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటాం. అంటే మనకి ఇష్టమైంది ఇప్పుడు నా భాషలో అంటే ఒక ఆడమ్మగా నా భాషలో చెప్పాలనుకుంటే టమాటా కూర చేసుకోవాలనుకుంటే నేను అన్నీ చేసుకొని కోసుకొని వండుకొని తింటాను. అంటే దీని అర్థం ఏంది అంటే నేను ఏదైనా చేయగలనని నేను అనుకుంటాను అనమాట. మనం అందరం అదే అనుకున్నాం. కాకపోతే ఏంటంటే మన లోపల ఒక శక్తి ఉంది, మనం నడిపించే ఒక శక్తి ఉంది. మనం అనేది మన ఆత్మ కళ్ళతోని మనం ఎప్పుడైతే మెడిటేషన్లో దిగుతామో అప్పుడు మనకు కనబడుతుంది అనమాట. సారీ అండి, నేను మెడిసిన్స్ ఎక్కువ తీసుకున్నందువల్ల నేను సరిగా మాట్లాడలేకపోతున్నాను. దయచేసి క్షమించండి ప్లీజ్. ఇప్పుడు కూడా డ్రౌజీగా ఉంది. కాకపోతే మీరందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఉదయం నుంచి షార్ట్స్ ఎట్లనో పెట్టలేకపోయాను. ఇది వీడియో కూడా పెట్టకపోతే మీరు బాధపడతారు అనే ఒక్కటే క్షమించేస్తారు నాకు తెలుసు. కాకపోతే బాధపడతారని మీ మనసులో వ్యక్తి కోసం మీరు మళ్ళీ ఓవర్ థింక్ చేసుకొని మీరు కూడా ఆరోగ్యం పాడు అంటే మీరు ఆరోగ్యం పాడు చేసుకొని నాకు ఓవర్ థింక్ కాదు, మరి నాకు డిఎం కొడితే రారు. ఈడ నా డిఎం అంటే తెలుసు కదా, నా వాట్సాప్లో పెడతా ఆల్వేస్ శివ, అంతే. శివ కృష్ణయ్య నన్ను నడిపించిన టీచర్. ఓకేనా? ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్దాము. కాస్త జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోమని మీ జ్యోతిక అక్క మీకు చెప్తుంది. ఓకేనా? మీ మనసులో వ్యక్తి పేరుని 3 సార్లు తీసుకోండి. తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. రాత్రి నుంచి పగల నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్స్ తీసేస్తాను. బాబా అన్నీ స్టిక్స్. డిఎం గారు చాలా ప్రాబ్లంలో, రే బాపురే, చాలా ప్రాబ్లంలో ఉన్నారు. అయినా మేనిఫెస్ట్ చేస్తున్నారు. వాటే కాన్ఫిడెన్స్ నిజంగా. అందుకే నేను చెప్తాను కదా మీకు, ఏదైనా సరే డిఎం నుంచే నేర్చుకోండి. మీరు పక్క వాళ్ళని ఎవరిని చూడకండి. మనకి ఇన్స్పిరేషన్ మన డిఎం గారే. ఇక్కడ చూడండి ఎంత ప్రాబ్లం ఉన్నారు. ఆల్రెడీ థర్డ్ పార్టీ ఇక్కడ జడ్జనేకర్ జనారే. అయినా కానీ ముందుకు ఎదగాలి, పైకి ఎదగాలని కొంచెం ఎక్కి కొంచెం పైకి ఉన్నప్పుడు సొసైటీలో, ఇంట్లో, బయట అన్నిట్లో ఫుల్ పడిపోయారనమాట. స్మాష్, అసలు చెప్పాలంటే స్మాష్. ఇది ఈ పరిస్థితుల్లో మీరు చెప్పండి, ఈ బొమ్మ ఎంత భయంకరంగా ఉంది. కింద పడిపోతుంది. కాలుతూ, పైన కాలుతుంది, కింద కాలుతుంది. అంత చీకటి ఉంది, ఎక్కడి నుంచి ఏం ఊపిరాడతలేదు. కింద పడుతున్న తర్వాత కూడా అక్కడ పక్కకి ఏమొచ్చింది, మేనిఫెస్ట్ ద మెజిషియన్. నేను పైకి వస్తా. అబ్బా, వాట్ ఏ పాజిటివ్ ఎనర్జీ. క్లెయిమ్ చేసుకోండి. ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నా, మళ్ళీ నాకు సిస్టర్సు దయచేసి ప్లీజ్ ఒక చిన్న క్వశ్చన్కి నన్ను గంట సేపు సతాయించకండి. అన్ని విధాలుగా ఒకలాగా నాకు హెల్త్, నేను నిజంగా నాకు ఎవరు కోప్పడడం నాకు చెప్పాలంటే చేత కాదు. నిజంగా చెప్తాను, నేను కోప్పడలేను, నాకు చేత కాదు. నాకు అస్సలు కోప్పడలేదు, నా వల్ల కాదు. ఎందుకంటే నేను ఇప్పుడు యూనివర్స్తోని కనెక్ట్ అయిపోయినా. నేను మీరు పాజిటివ్ మాట్లాడినా, నెగిటివ్ మాట్లాడినా, మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా నేను సైలెంట్గా మాట్లాడతాను అనమాట. అదే అదునుగా తీసుకొని చిన్న క్వశ్చన్ తీసుకొని అర్ధగంట సేపు వేధించడం తప్పు కదా. ప్లీజ్ ట్రై చేయండి. అక్కడికి బాగాలేదు, మీ సొంత అక్కడికి బాగాలేకపోతే మీరు ఇట్లనే చేస్తారా? ఒక సిస్టర్ ఇందాక కాల్ చేసిన గంట సేపు అడిగిన క్వశ్చన్ అడుగుతూ ఉంటే సైలెంట్ అయిపోయినా. నేను ఏం మాట్లాడడం వస్తలేదు నాకు. ఇప్పుడు కూడా నేను ఎంతో శక్తి వాటర్ కూడా తీసుకొని పక్కగా పెట్టుకొని కూర్చున్నాను. నేను అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. ఫర్ యూ ఓన్లీ, మీకోసమే నేను చేస్తున్నా. మీరు ఓవర్ థింక్ చేయొద్దు. మీ లైఫ్ని మిమ్మల్ని రాంగ్ ట్రాక్లో పోవద్దు. అది నేను చెప్పేది. ఓకే, ఇప్పుడైతే నేను రీడింగ్ చేసేస్తా. 11-11-3 అంటే 11-11-3-4 అంటే ఇప్పుడు ఎవరైతే 11-11కి 3-4 డేస్ నుంచి కనబడుతుంది. మనకి నిన్న కూడా 11-11 వచ్చింది కదా, పెళ్ళి పందిరి వచ్చింది. 11-11-111-222 అట్లాంటి నెంబర్స్ కన్నా ఎవరైతే మీకు 2-3 డేస్ నుండి కనబడుతుందో మీరు మీ పార్ట్నర్ చాలా సేవ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ సోషల్ వర్క్లో మీరు బిజీగా ఉన్నారు. మీరు చారిటీ కూడా చేస్తున్నారు. పిల్లలు అంటే ఇప్పుడు మీరు చారిటీ చేస్తుంటే మీ పార్ట్నర్ ఏం చేస్తారు? ఇక్కడ నేను చెప్తా కదా ఎప్పుడు మిర్రర్ ఎనర్జీ ఉంటుందని.
ఇక్కడ మీరు ఏం చేస్తే మీ పార్ట్నర్ కూడా అదే చేస్తుంటారు. ఎప్పుడు పిల్లికి కూడా పాలు పోయని మీ పార్ట్నరు ఇప్పుడు గోసేవ అని, దానాలని, దర్పాలని బాగా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మిమ్మల్ని ఆకర్షించడానికి పూర్తి ప్రయత్నాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఓకేనా. థర్డ్ పార్టీ రిలీజ్ అవుతుందని ఇక్కడ కనబడుతుందండి. చాలా ఓవర్ స్ట్రెస్లో ఉన్నారు మీ పర్సన్ ఇక్కడ. ఇక్కడ ఎట్లా అంటే మీ పార్ట్నరు ఓవర్ బర్డన్ అనేది కూడా ఉంది ఇక్కడ కనబడుతుంది. ఓవర్ బర్డన్ అనేది ఫీల్ అవుతున్నారు ఆయన. తనకంటే ఎక్కువ ఆలోచనలు అనేది ఎక్కువగా మీ గురించి ఎలా అంటే మీతో ఉంటే ఎలా, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఎలా, మీ లైఫ్లోకి వస్తే ఎలా, అందరూ ఒప్పుకుంటారా, లేకపోతే అందరినీ ఒప్పించడానికి నేనేం కష్టపడాలి, ఎంత చేయాలి, ఏం చేయాలి అనేది విపరీతమైన, నేను ఇందాక చెప్పినా కదా, ఓవర్ థింకింగ్ అనేది ఒక్కోసారి మీ డిఎం చేస్తుంటే మీకు కూడా అవుతుంది అనమాట. అది యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ థింకింగ్స్, అది ఏమంటారు ఇంకా చెప్పాలంటే ఆలోచనలు. కంట్రోల్ యువర్ ఆలోచనలు. కళ్ళెం వేసేసి గట్టిగా కట్టేసి కూర్చో, ఇక్కడ కూర్చో, మీ పేరుతో మీరే చెప్పాలి. ఇప్పుడు నేను జ్యోతిక ఎక్కువ అయిపోయింది, ఓవర్ థింకింగ్ ఎక్కువ ఆలోచిస్తున్నావు, నోరు మూసుకొని కూర్చో, అట్లా అనమాట. యూ హ్యావ్ టు సే యువర్ సెల్ఫ్ లైక్ దట్. ఓవర్గా అనేది మీ పార్ట్నర్ అనేది ఆలోచిస్తున్నారు. మీతోని లైఫ్ ముందుకు తీసుకెళ్ళాలి, మీతోని లైఫ్ గడపాలి, మీతోని లైఫ్ ఇంతవరకు గడిపింది థర్డ్ పార్టీతో ఉన్న లైఫ్ చాలు. ఇప్పుడు మీరు తనకి మెయిన్ అనేది తనకు అర్థమైపోయింది. ఓకేనా. ఇక్కడ మీ పార్ట్నర్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఎట్లుండేవారు, ఇక్కడ తను ఎట్లా పని చేసేవాళ్ళు అంటే ఒళ్ళు ఇక్కడ అస్సలు కదపకుండా చేయాల్సిన పని అంటే ఏంటిది మీరు చెప్పండి. అస్సలు ఒళ్ళుకి అస్సలు కష్టం ఉండదు. అట్లాంటి పని అంటే ఏంటిది, ఆలోచనలు. ఇక్కడ మీకోసము మీతోని హాయిగా కలలు కంటున్నారు అనమాట మీ పార్ట్నర్. ఎందుకంటే దానికి ఎటువంటి ఒళ్ళు కూడా కదపాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిఎం ఎట్లుంటారంటే మోస్ట్ ప్రాబ్లీ జెంట్స్లో ఉన్న లేడీస్లో ఉన్న ఒళ్ళు కూడా కదపరాళ్ళు. నిజంగా ఇట్లా చెయ్యి ఇట్లా తీయాలంటే కూడా గంటసేపు ఆలోచించి తీస్తారు. మరి అట్లా ఎట్లా ఉంటారో వాళ్ళకి కోటి దండాలు పెట్టాలి. సమ్టైమ్స్ మళ్ళీ వర్క్లో మాత్రం నెంబర్ 1 ఉంటారు. అంటే డబ్బులు వచ్చే దగ్గర మస్తు పనిచేస్తారు. డిఎఫ్ మాత్రం ఎలాంటి ఎనర్జీలో అంటే ఏ జెండర్లో ఉన్నా పిచ్చులలాగా పనిచేస్తారు అనమాట. వాళ్ళు డే అండ్ నైట్ కూడా చూసుకోకుండా పని చేస్తూనే ఉంటారు. అవును, నేను కూడా అట్లనే 2-3 రోజుల నుంచి అట్లనే పని చేసి ఇట్లా చేసుకున్నాను అనమాట. ఎస్, కరెక్ట్ గెస్ చేసిరా. నేను కూడా డిఎఫ్నే కదా, అట్లనే ఓవర్గా డే అండ్ నైట్ అని వర్క్ చేసి నా పరిస్థితి అనేది అధోగతి చేసుకున్నాను. ఇప్పుడు అలాగే అనమాట. ఇప్పుడు మీ పార్ట్నరు మీతోనే ఉంటే ఒళ్ళు కదపకుండా చేయాల్సిన పనులు ఏంటిది, కలలు కనవడం. మీతోని కలలు కంటుర్రు అనమాట. మీతో ఉంటే ఇట్లా ఉంటుంది, మీతో ఉంటే అట్లా ఉంటుంది, ఇది కావాలా, ఇది చెయ్యాలా, ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలా అనేది చేస్తున్నారు. కాకపోతే మీతోని రావాలంటే విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ వదులుకోవాలి. చిన్నప్పటి నుంచి ఉన్న డిఎంకి ఎట్లా ఉంటుందంటే ఒక కరెక్ట్గా పగడ్బందీగా కుటుంబమే కాదు, కులము, దాని పద్ధతులు అనేది గట్టిగా అవన్నిట్లా అంటే ఏం చెప్పాలి, కూటి అంటే దంచి పెడతారనమాట. దాంట్లో గాడ్ ఎట్లా పెడతారంటే అందుకే మీరు అంత కష్టపడాల్సి వస్తుంది ఇన్నర్ వర్క్ చేయడానికి. మీరు ఆతృత పడుతూ ఉంటారు కదా, అక్క ఎప్పుడు వస్తారు అని అంటారు కదా, అదే అనమాట కారణం. మీరు హార్డ్ వర్క్ చేయాలి. అందుకే ఈ మనిషికి ఏం చేస్తారు, కులము అని, డబ్బు అని, చుట్టాలని, ఇవన్నీ ఒక్కొక్క పద్మవ్యూహంలో ఇట్లా 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 రౌండ్ వేసి మధ్యలో కూర్చోబెడతారు అనమాట. ఈయన డిఎంని, శివుడిని. లేడీస్లో కూడా ఉంటారు. మీరు జెంట్స్నే అంటున్నాను అనుకోకండి. డిఎం అంటే శివతత్వం కాబట్టి ఉన్ని అంటున్నాను అనమాట. ఓకేనా. మీరు క్లియర్ అయిపోండి, మీరు అర్థం చేసుకోండి. ఇంకా మీతోని ముందుకు నడవాలంటే విపరీతమైన అందరితోని ఎదిరించాల్సి అంతే. ఇంకా దానికి కావలసిన ధైర్యం ఇమ్మని గాడ్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీకోసం. మొక్కు అంటే లేనే లేదు. అంటే చెట్టు కనబడ్డా, పుట్ట కనబడ్డా, ఏ రాయి కనబడ్డా, ఏ పువ్వు కనబడ్డా, ఏది కనబడ్డా, ఏ పక్షి కనబడ్డా సరే, మమ్మల్ని ఇద్దరిని ఒకటి చేయవా అని అక్కడ మీ పార్ట్నర్ అనేది మేనిఫెస్ట్ చేయడం అనేది మొదలుపెట్టారనమాట. ద మెజిషియన్ ఏమంటుంది,
ఎలాంటి మొండి వ్యక్తి కూడా మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. మీ వైపు నడిపించేది మీ మొండి వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ మీరేం చేస్తున్నారు? పర్ఫెక్ట్ హీలింగ్ అనేది బాగా చేసుకుంటున్నారు. అదేనమాట సంగతి. మీ పార్ట్నరు తన ఒళ్ళు నవ్వకుండా చేయాల్సిన పని ఏంది? మీతోని కళలు కనడము, ఆ కళలు అనేది సహకరించుకోవాలి, నిజం చేసుకోవాలంటే మేనిఫెస్ట్ చేయడము. థర్డ్ పార్టీ మంచిగా గట్టిగానే అనేది లెసన్స్ మీద లెసన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. ఎస్, ఎలాగైనా సరే థర్డ్ పార్టీ నుంచి బయటకు వచ్చేసి మీకు పెళ్ళి అనేది పర్మనెంట్ అనేది ఇక్కడ పెళ్ళి అనేది వచ్చింది. ఓకేనా? ఎందుకు ఈ వ్యక్తి ఈక్వల్ గివ్ అండ్ టేక్ చెయ్యాలి అని మీరు అనుకుంటారు? ఎందుకు అంటే ఇంతకుముందు ఎటువంటిది ఏమీ యాక్షన్ తీసుకొని వ్యక్తి, డిసిజన్ తీసుకొని వ్యక్తి, తల ఎత్తి చూడని వ్యక్తి, మాట్లాడని వ్యక్తి, స్టబ్బుగా ఉన్న వ్యక్తి, అంటే మనము ఎక్కడన్నా ఊర్లలో పోతుంటే ఒక సుభాష్ చంద్రబోస్ కానివ్వండి, మంచిగా ఇట్లా స్టాచ్యూలు ఉంటాయి కదా, ఆ స్టాచ్యూలో డిఎం స్టాచ్యూ కూడా పెట్టేయచ్చు పక్కకి. అట్లనే ఉంటారు అనమాట. నిజం కదా, అవును కదా. అస్సలు మాట్లాడరు. ఇన్ అండ్ అవుట్. ఎప్పుడు చూసినా కానీ మనతో మాట్లాడాలి, ఉండాలని ఉంటుంది. మనం ఈజీగా మనకు వచ్చిన గోల్ ఏంటంటే ఫేస్ రీడింగ్ ఒకటి మంచిగా వస్తుంది. డిఎఫ్కి ఇక్కడ ఫేస్ రీడింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. అది ఇంకా మన కర్మగాలి ఏంటంటే డిఎం ఏమనుకుంటున్నా మన ఫేస్ మీద హాయిగా కనబడుతుంటుంది. ఆ తల దించుకున్నా తల దించుకోకపోయినా ఎక్కడ చూసినా సరే మననే చూస్తున్నారు. మన తల దించుకున్నా సరే తన మనసులో ఉన్నది మొత్తం అద్దంలాగా మంచిగా పేపర్ల మీద ఏదో రాస్తే మనం చదువుతాం చూడండి, అట్లా కనబడుతుంటుంది. తన మనసులో పెళ్లి చేసుకోవాలని చాలా ఉంది. ఎందుకు ఈ వ్యక్తి ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేయరు? అలా చేస్తే అందరికీ తెలిసిపోయి అంటే బద్నాం అయిపోతారు అని ఇంతకుముందు అనుకున్నారు కదా. అందుకని అందరూ తనని అంటారు కదా. అందుకే మంచి భర్త మంచి భార్య అవ్వడానికి పూర్తి డ్రామా చేశారు ఇంతకాలము. ఇక్కడ పూర్తి డ్రామా అనేది చేశారు మీ వ్యక్తి. ఇప్పుడు మీరు అనేది మెయిన్ అనేది తెలిసిన తర్వాత ఇక లాస్ట్కి అక్కడ కూడా ఇట్లా ఉంటుంది. అయినప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ ఎట్లా చేస్తుంది అంటే డిఎఫ్కి కూడా అన్ని థర్డ్ పార్టీ అంటే ఏదైతే బాంధవ్యాలు అవన్నీ ఉంటాయి కదా, వాళ్ళు ఫస్ట్ కొట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఆశ్చర్యపోతుంది డిఎఫ్ కూడా. ఒక్కసారిగా ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ఒక్కసారిగా నువ్వు లేకపోతే బతకలేము, నువ్వే మా జీవితం, నువ్వే మాకు సర్వస్వం, నువ్వే. అంతకుముందు చీ 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 అన్నవాళ్ళు దాని తర్వాత నువ్వే కావాలి, నువ్వు అని అంటారు. ఇది సేమ్ లెసన్ అక్కడ కూడా డిఎం గారికి అయితే ఉంటుంది. సేమ్ అనమాట. సేమ్ నిప్పుల్లో కాలుస్తూ ఉంటారు. గాడ్ ఇక్కడ మనని ప్యూర్ చేయడానికి నిప్పుల్లో మనం నడవాల్సిందే. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. డిఎం ఏమి అక్కడ కూర్చొని నాకు చెల్లెళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు, అక్క నేను ఇంత బాధపడుతున్నా కదా. డిఎం ఎప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంటాడంటే అంత షో ఆఫ్ అబ్బా. మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, షో ఆఫ్ అవన్నీ పైననే. ఓ పార్టీలో ఉన్నారనుకోండి డిఎం ఏం చేస్తారంటే ఫోటోలు మంచి నవ్వుకుంటే ఫోటోలు పెట్టిర్రా, మీరు అది చూసి బాధపడిపోయి రాత్రి ఓ అని ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారా? అంత కాదాడా, అదంతా షో ఆఫ్. ఆ పళ్ళు మాత్రమే క్లోజప్ అని అన్నప్పుడు ఎట్లా యాడ్ వచ్చేది కదా ఇంతకుముందు, ఇప్పుడు కూడా ఆ పళ్ళు కూడా జస్ట్ సెల్ఫీ కోసమే. అక్కడ మనసులో దాగి లోపల ఉండేది మీరు మీతోని చేసేసుకోవాలి. ఇది ఎట్లయితుందంటే ఒక్కోసారి మీరు నమ్మలేని సత్యం అనమాట. ఇది ఎంతోమంది ట్విన్ ఫ్లేమర్స్లో అవుతూ ఉంటుంది. ఎంతో దూరం ఉన్న వాళ్ళు కూడా, అస్సలు మాట్లాడుకోలేని వాళ్ళు కూడా నాకు సిస్టర్ కూడా కాల్ చేస్తారనమాట. ఆమె మొన్న రీడింగ్ చేయించుకున్నారు. చాలా మంచి వ్యక్తి ఆమె. షీఈ్ అ ముస్లిం. పేరు చెప్పనమ్మా, భయపడకు. నా వీడియో చూస్తే నేను ఎవరి పేరు చెప్పాను, ఓకేనా? ఒక్క హనుమంతరావు గారిది ఆయన పేరు మాత్రమే తీసుకుంటా. ఎందుకంటే ఆయన నాకు మొదటి నుంచి నడిపించే నా ప్రియమైన తమ్ముడు ఆయన. నిజం చెప్పాలంటే మీ అందరి ముంగట నేను ఆయన పేరు తీసుకుంటా. చాలామంది ఉన్నారు, చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు. కాకపోతే ఈయన మాత్రం పర్ఫెక్ట్గా నాకు రీడింగ్ చెప్పిస్తారు. అక్క నువ్వు ఇట్లా చేసినావు, వెరీ గుడ్, మంచిగా ఉంది అక్క. బాగాలేకపోతే కూడా బాగాలేదక్క అని చెప్పేస్తాడు ఆయన ముఖం మీద.
అట్లనే చెప్తేనే కదా, అంటే ఎక్కడైతే బాగాలేదని చెప్తేనే అక్కడ నేను కరెక్షన్ చేసుకుంటాను. నేను టీచర్ని ఇంతకుముందు ఉన్నా అని మీరు మర్చిపోకండి. ఎక్కడైతే తప్పులు ఉంటాయో అక్కడ వేరే వాళ్ళ కరెక్షనే కాదు, నేను కూడా కరెక్షన్ చేసుకుంటా. ఇక్కడ మీ పార్ట్నరు ఆ థర్డ్ పార్టీతో నేను చెప్పినా కదా, ఎప్పుడైతే డిఎఫ్కి ఎగ్జామ్స్ ఉంటాయో ఎప్పుడు పాస్ అయిపోతుందో డిఎం దగ్గర ఫస్ట్ ఎంత ఏడుపు వస్తుందంటే, డిఎం చూస్తారు కళ్ళతోని, డిఎఫ్కి ఉన్న జీవితం అనేది మర్చిపోతుంది. అంటే అంతకాలం నుంచి, అంటే అక్కడ నాకు పెళ్ళి అయిపోయి 30 ఏళ్ళు అవుతుంది అక్క, ఏం మాట్లాడుతున్నావు, పెళ్ళి అవుతుందా నాకు అని ఒక అండమాన్ నుంచి ఒక చెల్లె నాకు అన్నదన్నమాట. నేను ఆమెకు కూడా చెప్తున్నా, ఆమె కూడా వీడియో చూస్తుంది. మీరు 50 ఏళ్ళైనా 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా కానీ లాస్ట్ చివరి అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఒకటి మనం శారీరక సంబంధం అనేది చాలా తక్కువ అబ్బా, ఆత్మ సంబంధం అనేది ఉంటుంది. ఏమీ కాదు, పక్కకు కూర్చొని టీ తాగితే చాలన్నమాట. మనకు కావాల్సిందే అది. మనం చేయాల్సిన పని ఎక్కువ ఉంది. భూమాతకి సేవ చేయాలన్నమాట. దీంట్లోకి వచ్చిన తర్వాత చాలామందికి సేవ చేసేది ఉంటుంది, అది చేపించుకుంటారు దేవుడు, డివైన్ అనేది. అందుకే మనని ఇంత వయసు వచ్చిన తర్వాత కలుపుతారు. కొంతమంది పెద్ద బ్రదర్ కూడా ఉన్నారు, మొన్ననే ఇన్నర్ హీలింగ్ తీసుకున్నారు. ఆ బ్రదర్ కూడా ఈ వీడియో చూస్తారు కాబట్టి చెప్తున్నా. మీకు ఎంత వయసు ఉన్నా పర్వాలేదు, మీరు ఒకటి గాడ్ మీ ఇద్దరిని ఎందుకు కలిపారు, ఇన్ని బరువు బాధ్యతలన్నీ నిర్వహించేసుకొని పర్ఫెక్ట్గా అందరికీ పెళ్ళిళ్ళు చేసి అందరిని సెటిల్మెంట్ చేసి మనవరాళ్ళు ఉన్నాక కూడా మళ్ళీ మీరు ఎందుకు ఆ వ్యక్తి చిన్నప్పటి నుంచి నాతో ఉన్న స్నేహితురాలు, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మీ పరిపూర్ణమైన నిశ్చలమైన ప్యూర్ ప్రేమని ఇంత పెద్ద వయసులో ఎందుకు చెప్పారంటే, మీతోని ఆ దైవము మంచి పని చేయించుకోవాలని కోరుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. అందుకే నేనేమంటా, మీ ఇద్దరిని పార్వతీ పరమేశ్వరులని అంటారనమాట. మనకి నిజంగా చెప్పాలంటే మన ట్విన్ ఫ్లేమ్ అనే ఈ ఛానల్కి, ఏదైతే మీ జ్యోతిగా అక్క ఛానల్ ఉంది కదా, మన అందరి కుటుంబం కదా, మన కుటుంబానికి శివపార్వతులు మనకి కలిశారనమాట. ఇక్కడ పార్వతీదేవి అంటే సారు లో ఉంది, మొగ ఆయన లో ఉంది పార్వతీదేవి. ఇక్కడ డిఎం గారు ఎవరంటే అక్కడ లేడీలో ఉన్నారు, ఆయన చిన్ననాటి స్నేహితురాలు. చూడండి ఎంత పవిత్రమైన బంధం. వాళ్ళకి ఏం కావాలి, అన్ని బరువులు బాధ్యతలు అందరినీ చదివించారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. ఇక్కడ ఏం కోరుకుంటున్నారు, తోడెందుకు, ఏం చేస్తారు, అది పుణ్యకార్యాలు బొచ్చడని ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ గాడ్ మనకు ఆ టైంలో అక్క మనం సరిగా కూర్చోలేమంటే దేవుడు వంగిస్తాడు, నడుము వంచి ఈ పని చెయ్యాలి, ఆయన పని చేయించుకుంటాడు అనమాట. మనం నేను అదే చెప్తున్నా, మనం ప్రాక్టికల్గా ఇది చేస్తాం అది చేస్తాం కాదు, ఆల్రెడీ ఆయన నిర్ణయం తీసుకొని మనకి జన్మనిచ్చిండ్రు. మనం ఒక్కసారి యూనివర్స్తో కనెక్ట్ అయితే మనం వాట్ ఈజ్ వాట్ అనేది కరెక్ట్ క్లియర్గా క్లారిటీకి వచ్చేస్తాం అనమాట. మనం క్లారిటీలో ఉంటాం. మీకు మీ వ్యక్తి ఇప్పుడు అవేకెన్ అయిపోయి థర్డ్ పర్సన్కి ఒక పెద్ద దండం పెట్టి అక్కడ ఏవైతే బరువు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నిర్వహించి వాళ్ళకి పర్ఫెక్ట్గా చేసుకొని మీ వైపు వచ్చి మీతోని మ్యారేజ్ చేసుకునేది ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరిది ఉందంటే లిబ్రా, జెమిని, అక్వేరియస్, లియో అనేది చాలా కుట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇంకా మిగతా రాశి వాళ్ళకి మిగతా ఉంటాయి. నేను చెప్పినా కదా, మళ్ళీ చెప్తున్నా, నేను ఇందాక చెప్పాలనుకున్నా. కొంతమంది సిస్టర్లు ఇదే వాళ్ళ రీడింగ్ అనుకుంటున్నారు, కాదండి, ఇది జనరల్ రీడింగ్. దిస్ ఈజ్ ద జనరల్ రీడింగ్. అంటే 20%, 30%, 10% వస్తుంది. మీ పార్ట్నర్ పేరు లేదు, మీ పేరు లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, పుట్టిన సమయం అసలే లేదు. దీంట్లో నేను చెప్తున్నా, నాకు కూడా లేదు, ఇది నాకు ఇది కావాలి, నేను తీసేసుకుంటా, అయిపోతుందా, మరి ఇది మీకు అది మాకు, అట్లా అన్నమాట. అట్లా అది 20%, 30%, 10% అంతే. ఓకేనా? ఇప్పుడు బాటమ్ ఆఫ్ ద డెక్ చూద్దాము. ఎస్, మీ పార్ట్నరు మీరు ఎలా ఆలోచిస్తున్నారో
మీరు కూడా తను కూడా అలాగే ఆలోచిస్తున్నారు, క్లారిటీకి వస్తున్నారు. కంపల్సరీ యూనియన్ ఉంది. 3 వీక్స్లో 3 డేస్లో 3 మంత్స్ లోపల అనేది పర్ఫెక్ట్గా ఇక్కడ యూనియన్ కనబడుతుంది. ఇప్పుడు ప్రస్తుతము మీ మనిషి ఏమనుకుంటున్నారో, నేను ఉదయం నుంచి షార్ట్స్ పెట్టలేదు కదా, ఈ రాత్రి అనేది ఎనర్జీ అనేది ఎలా ఉందనేది చూద్దాం. ఇందులో అయితే మ్యారేజ్ అనేది రాసి ఉంది. మ్యారేజ్ అనేది కంపల్సరీ అవుతుంది. అది మీ పార్ట్నర్ ఆల్మోస్ట్ అవేకెన్ అయిపోయినారు, ఎక్సలెంట్గా అవేకెన్ అయిపోయారు, మేనిఫెస్ట్ చేస్తున్నారు, థర్డ్ పార్టీని వదిలేస్తున్నారు. ఇక్కడ క్లారిటీకి వచ్చేసారు, మీతోని మ్యారేజ్ అనేది కంపల్సరీ కనబడుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎస్ మిస్టేక్ ఇక్కడ నేను తీసిన తర్వాత మీకు చదివి చెప్తానండి. 2 వచ్చేసినాయి, 3 తీయాలనుకున్నా, అందుకని ఇక్కడ ఆల్మోస్ట్ నాకు 2 వచ్చాయి. ఓకే, ముగ్గురు లేడీస్ అయినా కానీ ఇక్కడ విపరీతమైన, ఇక్కడ చూడండి మిస్టేక్ కనబడుతుంది, రిగ్రెట్ కనబడుతుంది, బ్రోకన్ కనబడుతుంది. రైట్, దీంట్లో ఏముంది? ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. ఏవైతే తప్పులు చేశానో మీ దగ్గర అవి సరిదిద్దుకోవాలని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీతో చెప్పాలనుకుంటున్న మాట, ఐ విష్ దిస్ నెవర్ హ్యాపెన్. ఇంకోసారి మీ దగ్గర చేసిన తప్పులు, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడము, మిమ్మల్ని అవమానించడము, మిమ్మల్ని అసలు అంటే అనరాని మాటలు, చాలామంది ఉన్నారు నా దగ్గర, క్లయింట్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు, అనరాని మాటలు మిమ్మల్ని అనడము, అవన్నీ ఇంకోసారి చెంపలేసుకొని ఇంకోసారి చెయ్యను అని బాధపడుతున్నారు మీ పార్ట్నర్. బ్రోకెన్, ఐ ఫీల్ షర్టెడ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్. ఇప్పుడు నేను అలా అన్నీ తన చేతులతోనే తాను మీ ఏదైతే మీ ప్రేమ బంధాన్ని, మీ మనసుని కొల్లగొట్టి, మీ మనసుని బాధ పెట్టి, మిమ్మల్ని అనరాని మాటలు అని మిమ్మల్ని బాధ పెట్టినందుకు తను కూడా చాలా చాలా బాధపడుతున్నారని వచ్చింది. అంటే ఇవన్నీ ఫీల్ అవుతూ మీకు పెళ్ళి చేసుకుంటాను మీ దగ్గరికి వచ్చి సడన్గా అనేది వచ్చి చెప్పేస్తారనమాట. ఇక్కడ ఎట్లుంటుంది ట్విన్ ఫ్లేమ్ బంధంలో అంటే, ఇన్నేళ్ళ నుంచి మనం ఇన్నర్ వర్క్ చేస్తూ ఉంటాము, మనం అసలు అలసిపోతాం చెప్పాలంటే. సడన్గా డిఎం వస్తారు, అందరినీ ఒప్పించేస్తారు, 2 డేస్లో పెళ్ళి కూడా అయిపోయేసి సపరేట్. అంటే ఒక 2 డేస్ అంటే మనం నెక్స్ట్ డే కళ్ళు తెరిచేసరికి పక్కకి మన డిఎం ఉంటారు. అంటే పడుకొని మనం కళ్ళు పొద్దున్న లేచి చూసేసరికి డిఎంని చూసిన వాళ్ళు నాకు చాలామంది ఉన్నారు. అట్లా డిఎంని చూడంగానే షాక్ అయిపోతారు అనమాట. అంటే ఇన్ని ఏళ్ళ నుంచి తప్పించిన ఈ మనిషి కోసము తప్పిస్తే నా పక్కనే ఉన్నారా అని కళ్ళు నీళ్ళు పెట్టుకొని నాకు మెసేజ్ చేసిన సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ కూడా ఉన్నారు. అవుతుంది, ఒకటి మనం నమ్మకం పెట్టుకోవాలి. యూనివర్స్తోని ఉన్నామని ఒక గట్టి నమ్మకం పెట్టుకోండి. యూనివర్స్తోని కనెక్ట్ అయితే పర్ఫెక్ట్గా మీరు హీలింగ్ అనే కాదు, హీలింగ్ అయితే కంపల్సరీ చేస్తారు, హీలింగ్ చేయాల్సిందే, ఎట్లయినా చేయాల్సిందే. హీలింగ్ చేయకపోతే యూనియనే కాదు, అది అంతే. ఇక్కడ చూపించేది కూడా అదే. మేనిఫెస్ట్ ఏం చూపిస్తుంది అంటే, స్టిక్ ఈ మనిషి చెప్పేది వినండి, హీలింగ్ చేసుకోండి, మీ యూనియన్ అనేది కంపల్సరీ ఉంది, మీకు కళ్యాణం అవుతుంది అంతే. మీ లోపల ఇది ఏం ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి, మీ దగ్గర చేసిన తప్పులన్నిటికీ బాధపడి మీ దగ్గరకు వచ్చి డైరెక్ట్గా నేను పెళ్లి చేసేసుకుంటా అని చెప్తారనమాట. ఈ పాజిటివ్ ఎనర్జీ మన జీవితంలో జరగాలంటే మీరు చేయాల్సింది ఏంది? హరహర మహాదేవ శంభో శంకర అని రాసుకోండి, లేకపోతే కృష్ణ కృష్ణ రాసుకోండి, రాధే రాధే అని రాసుకోండి. ఇవాళ పొద్దున్నుంచి వీడియోస్ పెట్టినందుకు క్షమించేసేయండి. ఓకేనా? ఈ పాజిటివ్ ఎనర్జీ క్లెయిమ్ అని చేసుకొని రాసుకోండి. ఓకేనా? చాలా థ్యాంక్స్ అండి, చాలా ఓపికగా మీరు పూర్తి వీడియో చూస్తారు, క్లెయిమ్ అనేది కూడా చేసుకుంటున్నారు చాలామంది. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందులో మీ జ్యోతిగా ఉండాలి. హరహర మహాదేవ శంభో శంకర. ఓం నమో ఉమా పార్వతీపతే నమః. ఓం నమః శివాయ.